శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం తిథి శుక్లపక్షం విధియ మే 28 ఉదయం 5:02 నుండి మే 29 రాత్రి 1:54 వరకు. శుక్లపక్షం తదియ మే 29 రాత్రి 1:54 నుండి మే 29 రాత్రి 11:18 వరకు. నక్షత్రం మృగశిర మే 28 రాత్రి 2:50 నుండి మే 29 రాత్రి 12:29 వరకు. ఆరుద్ర మే 29 రాత్రి 12:29 నుండి మే 29 రాత్రి 10:38 వరకు. కరణం బాలవ మే 28 ఉదయం 5:02 నుండి మే 28 మధ్యాహ్నం 3:25 వరకు. కౌలవ మే 28 మధ్యాహ్నం 3:25 నుండి మే 29 రాత్రి 1:50 వరకు. తైతుల మే 29 రాత్రి 1:54 నుండి మే 29 మధ్యాహ్నం 12:32 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు లేవు. అమృతకాలము మధ్యాహ్నం 4:31 నుండి సాయంత్రం 5:55 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:08 నుండి ఉదయం 4:56 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 12:13 నుండి మధ్యాహ్నం 1:50 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి ఉదయం 8:59 వరకు. గుళిక ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. వర్జ్యం ఉదయం 7:53 నుండి ఉదయం 9:20 వరకు. చంద్రమాసం అమాంత జ్యేష్ఠము పూర్ణిమాంత జ్యేష్ఠము శక సంవత్సరం జ్యేష్ఠము 7 1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు సంబంధంలో ఈరోజు కొత్త మలుపు వస్తుంది. మీ భాగస్వామి ప్రేమలో మునిగిపోతారు. వారితో శృంగారభరితమైన రోజు గడుపుతారు. మీ స్నేహితులలో ఒకరి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతుంటారు. వారి కోసం మీరు కొంత డబ్బు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు ఆసక్తి సంబంధించిన ఏదైనా వివాదం పెండింగ్లో ఉంటే దాన్ని పరిష్కరించే సమయం ఆసన్నమైంది. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ రాశిఫలం. వృషభ రాశి వారికి ఈరోజు క్యారియర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఒకేసారి అనేక పనులు చేతిలో ఉండటం వల్ల మీ ఆందోళన పెరుగుతుంది. ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులు చేతును తీపిగా మార్చే కళను నేర్చుకోవడం ద్వారా తమ పనిని సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సంబంధాలలో కొనసాగుతున్న అసమ్మతి గురించి మీరు సీనియర్ సభ్యులతో మాట్లాడచ్చు. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో మెరుగైన ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు అవసరం ఉన్నవారికి సాయం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరుతోంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఏదైనా పని అప్పగించినట్లయితే అది సకాలంలో పూర్తి చేయాలి. ఒక బృందంగా పనిచేయడం ద్వారా మీరు ప్రజలను సంతోషపెట్టడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ తల్లిదండ్రులతో మీ ఆలోచనలను పంచుకోవాలి. వారు ఈ విషయంలో మీకు సరైన మార్గనిర్దేశం చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ జాతకం.
కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో నిరాశ ఎదురవుతుంది. మీరు ఏదైనా పనిలో మీ చేతిని ప్రయత్నించాలన్నట్లయితే మీరు దానిలో నిరాశ చెందుతారు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కొత్త పనులను ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబంలో ఏదో ఒక పూజ నిర్వహించడం వల్ల కుటుంబ సభ్యుల నిరంతరం వచ్చిపోతూ ఉంటారు. వ్యాపారులు ఈరోజు ప్రతికూల ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు బ్రాహ్మణుల దానం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. సింహరాశిపై ఈరోజు గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు తమ ప్రణాళిక నుండి మంచి డబ్బు సంపాదిస్తారు. మీరు చదువులు, ఆధ్యాత్మికత పట్ల కూడా ఆసక్తిని చూపుతారు. మీ పనిలో కొంత భాగాన్ని రేపటి వరకు వాయిదా వేయకుండా ఉండాలి, లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఉంటే ఈరోజు మీరు ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో చాలా వరకు విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష్ స్తోత్రాన్ని పఠించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు పార్ట్ టైం ఉద్యోగం చేయాలని ఆలోచిస్తుంటే వారి కోరిక ఈరోజు నెరవేరుతుంది. మీ పని ప్రాంతంలోని సీనియర్ అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు, ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ పాత వ్యాధులు మళ్ళీ కనిపిస్తాయి. వైద్య సలహా తప్పకుండా తీసుకోండి. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు ఏదైనా పరీక్షకు సిద్ధమవుతుంటే వారు దానిలో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు. మీ ఆత్మగౌరవం పెరగడంతో మీ అన్ని పనుల్లోనూ ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు. మీ బంధువుల వైపు నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఆ విషయం గురించి చర్చించాలి. మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలను చర్చించాలి, లేకుంటే మీ సంబంధం దెబ్బతింటుంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశిఫలం. వృశ్చిక రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు గొప్ప ఉన్నత శిఖరాలను సాధించగలరు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీ మనసులో ఉన్న సమస్యల గురించి మీ కుటుంబ సభ్యులతో బహిరంగంగా మాట్లాడాల్సి ఉంటుంది. మీ పిల్లలకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే వారు వాటిని నిర్వర్తిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు అవసరం ఉన్నవారికి బియ్యం దానం చేయాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ రాశిఫలం. ధనుసు రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ పిల్లల క్యారియర్ గురించి మీరు ఆందోళన చెందుతుండొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినొచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో విభేదాలు రావచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.
మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశిఫలం. మకర రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు గతంలో కార్యాలయంలో ఏదైనా తప్పు చేసి ఉంటే దాని నుండి మీరు పాఠం నేర్చుకోవాలి. ఉద్యోగం మార్చుకోవాలని ఆలోచిస్తున్న వారికి మరొక ఆఫర్ రావచ్చు. విద్యార్థులకు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శివ చాలీస పారాయణం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారి రోజువారీ రాశిఫలం. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రానున్నాయి. మీ పిల్లల నుండి కొన్ని సంతోషకరమైన వార్తలు వినొచ్చు. మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు ఈరోజు కొన్ని మంచి అవకాశాలు రానున్నాయి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారి రోజువారీ రాశిఫలం. మీనరాశి వారికి ఈరోజు అనేక కష్టాలు ఎదుర్కొన్నాయి. మీ కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో వివాదం ఉండొచ్చు. ఈ సమయంలో మీరు రెండు వైపులా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మీ మనసును ఒత్తిడికి కారణంగా కలవరపడుతుంది. ఏదైనా ఆస్తి సంబంధిత సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుంటే అది పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులకు సేవ చేయడంలో కూడా గడుపుతారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. విద్యార్థులకు ఈరోజు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు లక్ష్మీదేవికి పూజించాలి. చూసారు కదండి నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.